పెట్రోల్ బంక్ వద్ద చూసినా 1/2 కిలోమీటర్ దూరం వరకు క్యూ లైన్ ఉంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. పెట్రోల్ పంపుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. పెట్రోల్ డీలర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? లోపం ఎక్కడ జరుగుతోంది? ఈ వివరాలు తెలుసుకునే ముందు పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న గందరగోళ పరిస్థితులను ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కోసం వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కుకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, దిల్సుఖ్ నగర్, కోటి, మణికొండ సహా పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పెట్రోల్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తూ వినియోగదారులు అసహనానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఉప్పలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద సీఎన్జీ గ్యాస్ కోసం క్యూ కట్టిన వాహనాలివి. లగ్డీ కపుల్, కిషన్ బాగ్, పురానాపూల్ ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల బయట ఎల్పీజీ గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు రాత్రి నుంచే క్యూ కట్టారు. రోడ్లపైనే నిద్రించామని కొంతమంది చెబుతున్నారు. సరూర్ నగర్, మీర్పేట్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. బహదూర్పుర, కిషన్ బాగ్, పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజలను నియంత్రించి బంకులోకి అనుమతిస్తున్నారు. వాస్తవానికి జనం ఆందోళన చెందుతున్నంతగా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఇంతకుముందు మాదిరిగానే పెట్రోల్ ట్యాంకర్లు రెగ్యులర్గా వస్తున్నాయని పెట్రోల్ పంపుల యజమానులు చెబుతున్నారు. మరి నో స్టాక్ పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయంటే ప్రజల భయమే. స్టేషన్ వడ్డపల్లి ముందు నియర్ చిత్తారామ టెంపుల్ మాకు పెట్రోల్, డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టారు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. ఇంతకుముందు రోజుకు సరాసరి 500 వాహనాలు తమ బంకుల్లో పెట్రోల్ కోసం వస్తే ప్రస్తుతం రోజు 3,000 నుంచి 5,000 వరకు వాహనాలు వస్తున్నాయని ఓ బంకు యజమాని తెలిపారు. అలా వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు 100 రూపాయల పెట్రోల్ వేయించుకుంటే ఇప్పుడు 400 నుంచి 500 రూపాయల పెట్రోల్ వేయించుకుంటున్నారని తెలిపారు. ఇంకొంతమంది క్యాన్లు, డబ్బాలలో లీటర్ల కొద్ది పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. దీంతో పెట్రోల్ పంపు సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడుతోంది. పెట్రోల్ ట్యాంకర్ దారిలో ఉండగానే బంకులో పెట్రోల్, డీజిల్ ఖాళీ అవుతోంది. ట్యాంకర్ వచ్చిన గంటల వ్యవధిలోనే బంకులో పెట్రోల్ ఖాళీ అవుతోంది. జనంలో ప్రచారం జరుగుతున్నట్లుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏం లేదని బంకు యజమానులు కూడా చెబుతున్నారు. పెట్రోల్ కొరత వార్తలతో ఎక్కువ మంది ఎగబడటం వల్లే గందరగోళం తలెత్తుతోందని తెలిపారు. ఇంధన కొరత లేదని పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ప్రకటించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉందని,
ఇంధనం దొరకదనే భయంతో బంకులకు క్యూ కడుతున్నారని తెలిపింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, ముందస్తు కొనుగోలుతో ఇబ్బంది ఏర్పడుతోందని డీలర్ల అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు కొరత లేదని తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని తెలిపింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని, ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద రద్దీ నెలకొందని, ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారని, అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్నారని తెలిపింది. ప్రభుత్వం అధికారులు వివరణ ఇస్తున్నా వాహనదారులు భయం వేయటం లేదు. మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ జిల్లాలు, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ చాలా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. గత రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కోసం ప్రయత్నిస్తున్నామని కొంతమంది వాహనదారులు చెబుతున్నారు. రాత్రి చాలాసేపటి వరకు పెట్రోల్ కోసం ప్రయత్నించి దొరకకుండానే ఇంటికి తిరిగెళ్లామని, ఉదయం తిరిగొచ్చి క్యూ కట్టామని మరికొంతమంది వాహనదారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అమెరికా శాంతిస్తే గానీ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య బాంబుల మూత ఆగితే గానీ మునుపటి పరిస్థితులు తిరిగొచ్చేలా లేవు. మీరేమంటారు? వందనే కొట్టుకుంటే మంచిది కదా. डेली 2 से ज्यादा नहीं